వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం కీలక రాజకీయ పరిణామాలే చోటు చేసుకున్నాయి, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఒకటి, జిఎస్డిపి గ్రోత్ విషయంలో ఒక అద్భుతమైన సర్టిఫికెట్ ఇచ్చుకునే పనిలో, తనకు తానే ఇచ్చుకునే పనిలో ఏమన్నా కూటమి ప్రభుత్వం నిమగ్నం అయ్యిందా అనేది, దానికి ఇమీడియట్గా కౌంటర్ ఇవ్వడంలో ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. మరొక అంశం, వైసీపీని మొదటి నుంచి టార్గెట్ చేస్తూ వస్తుంది కూటమి ప్రభుత్వం. ఈసారి ఒక పక్క మిథున్ రెడ్డి, మరో పక్క కాకాని గోవర్ధన్ రెడ్డి, ఒక పక్క విడుదల రజని, ఇందులో కొంతమంది జంప్ అయిపోతున్నారు, మాయమైపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనేది. అంటే ఎక్కడికి వెళ్ళినా వేటాడి వెంబడించి పట్టుకునే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆల్రెడీ బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఉన్న పోసాని మళ్ళీ అరెస్ట్ అవుతారా అంటూ తాజాగా సూలూరుపేట పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వడం మరొక కలవరం రేపుతున్న అంశం. P4 విధానానికి సంబంధించి కూడా ఒక అద్భుతమైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం. ఇది భవిష్యత్ అంతా P4 మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చాలా గట్టిగానే చేస్తుంది కూటమి ప్రభుత్వం. దీంతోపాటు సోషల్ మీడియా ఆగడాలు, సోషల్ మీడియాలో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ ఎక్కడ తగ్గట్లేదు. తాజాగా ఆ చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి, అందరికీ గుర్తుండుంటే ఒకప్పుడు అతను సాధారణంగా ఒక పబ్లిక్ టాక్కి ఒక బైట్ ఇచ్చి అప్పట్లో బ్రహ్మంగా చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది, కిరణ్ చెప్తేనే ఎవడో వినడు, అక్కడ హైలైట్ అయిన ఆ వ్యక్తి చివరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని, భారతీ గారిని, వాళ్ళ కుటుంబాలని, మహిళలను అసభ్యంగా పబ్లిక్గా వచ్చి విమర్శించే పరిస్థితి, అది దుస్థితి ఒక రకంగా. కానీ ఇమీడియట్గా అయితే అరెస్ట్ అయితే చేశారు, అతనికి క్షమాపణ చెప్పాడు. కాకపోతే ఇటువంటి వాటికి అడ్డుకట్టలు వెయ్యలేరా అనే ఒక ప్రశ్న అయితే వస్తుంది. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాటి వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా చూసుకుంటే నిజంగా సోషల్ మీడియాని కూటమి ప్రభుత్వం వచ్చాక కంట్రోల్ చేసిందేమో దాదాపుగా వరుసగా అరెస్టులు చేయడం, ఇవన్నీ వీళ్ళు కూడా మారతారు, వాళ్ళకు కూడా అనుకున్నారు. కానీ అది చూసి రెచ్చిపోతున్నారా అంటే ఈరోజు నిజంగా దాన్ని ఇక్కడ మనం మాట్లాడలేము. అంత దారుణంగా విమర్శించడం అతను వ్యక్తిగతమా, లేదంటే బయటకు వచ్చి మాట్లాడడం, ఇమీడియట్గా అతను అరెస్ట్ చేయడం ఎలాంటి రాజకీయం? ఒక పెద్ద హైడ్రామా నా దృష్టిలో అయితే. ఎందుకంటే ఇతను ఒక్కడనే కాదు, దాదాపుగా గత ఈ 3-4 ఏళ్ల నుంచి కూడా భారతీ గారిని టార్గెట్ చేస్తా మీమ్స్ కొన్ని 100,000 వచ్చినాయి. అవును, ఏకంగా ఇప్పుడు దాని పేరేంటి, హత్య అనే సినిమా తీశారు. దాంట్లో వివేకానంద రెడ్డికి సంబంధించి 2వ పెళ్లి అయిందని ఆ ఇష్యూ అంతా వచ్చేటట్టు చేశారు. అక్కడ ఎవరిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయలేదు, ఏ అమ్మాయిని ఇట్లాని. కానీ దాని మీద కేసు పెట్టారు. బట్ వివేకం అనేటటువంటి సినిమా ఏంటది, జగనే డైరెక్ట్ గా గొడ్డలు పెట్టి నరికేసేటటువంటి, తర్వాత అక్కడ భారతి గురించి పెట్టారు కదా, దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? అది జరిగింది కదా సినిమా. ఆ నిర్మాత దర్శకుల మీద కేసు ఎందుకు పెట్టలే, ఈ నిర్మాత దర్శకుల మీద పెట్టారు కదా. అది మళ్ళీ వైరల్ చేశారని ఇప్పుడు పవన్ కుమార్ అనే అతను ఎవరి మీద కేసు పెట్టారు. అప్పుడు మరి అది వైరల్ చేసిన వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టలా? అంటే మనం ఎవరిని కావాలనుకుంటామో వాళ్ళ వరకే లెక్క. ఇప్పుడు భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినప్పుడు చంద్రబాబు గారు కంటతడి పెట్టిన రోజున వాస్తవంగా ఆ వైసీపీ ఒక అఫెన్సివ్ స్టెప్ వేసింది, గేమ్ వేసింది. ఎలాగా, అసెంబ్లీలో ఆయన ఎవరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెనక నుండి కామెంట్ చేయడం. వాస్తవంగా అప్పుడు వచ్చిన పాయింట్ ఎందుకు వచ్చింది, అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉండగా వెనకాల నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో వెనక నుంచి వాటేసుకుంటావా అనే మాట మాట్లాడారు. ఏదో అతని ఫోన్ కాల్ ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడితే అప్పుడు వెనక నుంచి అంటే ముందు నుంచి వచ్చినా కూడా వాటేసుకుంటాను అంటూ ఆయన ఈ కామెంట్ చేశాడు. ఎవరెవరికి పుట్టారో ఈ టైప్ లో ఏదో కామెంట్ చేశాడు, లెక్కలు తెలుస్తుంది అన్నటువంటి. వెనకాల వచ్చింది పృథ్వీరాజ్, ఇతను అసెంబ్లీలో ఈయన కూడా అదే మాట్లాడారు. అంటే అప్పుడు పృథ్వీరాజ్ మాట్లాడింది చూస్తుంటే నిన్ను అట్లాంటి డైలాగే వస్తే దాని విషయంలో అంబటి రాంబాబుని ఎక్కిరిస్తుంటే వెనక నుంచి ద్వారంపూడి కామెంట్ చేశాడు. చేస్తే అప్పుడు అవునవును అంటూ ఈయన ఒక మొక్క ఏదో తూలారు. దానికి అంబటి రాంబాబు ఆ రోజున సారీ చెప్పాడు, ఏది నేను ఆ ఉద్దేశంతో అనలేదు ఇదనేసి ద్వారంపూడిని ఒకరి మెదపలేదు. అసలు అప్పుడు వైసీపీ అఫెన్సివ్ స్టెప్ ఏమేసింది, ఏమన్నారు అసలు, ఆయన కంటతడి పెట్టారు సరే, అసలు ఏమన్నారు చెప్పండి అని అడిగింది. ఇది దాని పేరేంటి, ఆయన పేరేంటి, మాధవరెడ్డి అనే పదాన్ని వాడారు. అన్నప్పుడు అదేంటి అన్నటువంటి పాయింట్ని చర్చకి తీసుకురావడం ద్వారా ఒక డిఫెన్స్లో పడేసే గేమ్ నడిపారు. అప్పుడు మనమే ప్రస్తావించాం, నేనే ప్రస్తావించా,
అక్కడ ఆయన కంటతడి పెట్టడానికి ఒక కారణం ఈ పదం అయితే, ఈ పదానికి వెనకాల ఉన్న కారణం వల్లభనేని వంశీ మాట్లాడింది. 4 రోజుల క్రితం అతను మాట్లాడింది ఎవరు పట్టించుకోలేదు, వేరే కులమని లేదా వాళ్ళ కులమని పట్టించుకోలేదు ఏం తెలీదు. అతను మాట్లాడాడు, దాన్ని ద్వారంపూడి ఇక్కడ వాడితే అంబటి రాంబాబు ఇట్లా మాట్లాడాడు. ఎవరు మాట్లాడినా అసలు ఆ పదమే అసహ్యకరమైన పదం. ఆ విధమైన మాటలు ఒక వ్యక్తుల యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేసేది ఎవరైనా తప్పే అని మనం మాట్లాడాం కదా ఆ రోజున. అయిపోయింది కదా. ఆ రోజున పరిణామం తర్వాత వీళ్ళు ఎన్ని చేశారు. నాకే ఒకనొకప్పుడు అసహ్యం పుట్టి నేనే ఒక వీడియో చేశాను, చావండ్రా మీరు అందరూ మీ పెళ్ళాలని తీసుకెళ్ళి ఎదురోళ్ళ చేతుల్లో పెట్టి ఇట్లా నాశనం చేసుకున్నారు. మన డిబేట్లో కూడా మాట్లాడుకున్నాం. మీరందరూ మహామహానాయకులు, ముఖ్యమంత్రులు అయ్యారా అవుతారా, మీ పెళ్ళాలు ఏం పాపం చేశారు, ఇదేం కర్మ మీ పెళ్ళాలకి. ఎదురోడి పెళ్ళాన్ని నువ్వు నీ కార్యకర్త బహిరంగంగా చండాలం చేస్తుంటే నువ్వు అంగీకరిస్తే నీ భార్యను తీసుకెళ్లి అవతలోళ్ళు చేస్తున్నారు, సిగ్గుపడండి మీరందరూ. లేదా భార్యలందరూ మీ భర్తలతో చెప్పండి ఇట్లాంటిదని కూడా చెప్పాం, వాళ్ళకేం స్పందన లేదు. ఇంకా అది నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దాని మీదన కేసులు, మరి వీళ్ళు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల మీద కేసులు పెట్టినప్పుడు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అంబటి రాంబాబు వెళ్ళి ఇచ్చాడు రిటర్న్ కంప్లైంట్, ఇదిగో సోషల్ మీడియాలో ఇట్లాగా జగన్ మీదనే, జగన్ కుటుంబం మీదన అని. ఎన్నాళ్ళ క్రితం ఇచ్చాడు ఇది? 5 నెలలు 6 నెలలు అయింది. ఈ రోజు వరకు కేసు ఎందుకు అట్లా? ఎందుకు అట్లాంటి మీమ్స్ చేస్తున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా? ఎందుకు అట్లాంటి పోస్టులు పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా? పేర్లు లింక్స్ తో సహా ఇచ్చాడు అతను, తీసుకోవాలా? ఇదే ఆ కామెంట్లే తీసుకోలేదు ఏ చర్య. పైగా అవి ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పుడు అది దాన్ని ఏమంటారు, షార్ట్ ఫిల్ముల రూపంలో కూడా తీసి వాడుతున్నారు. ఆ అసహ్యాన్ని చూస్తుంటేనే నాకు రాజకీయం అంటే రోత పుట్టేసింది. అది అనుకుంటుంటే ఈ క్యాండిడేట్ అసలు పతాక స్థాయి. ఇతనుది నాకు మొన్న ఆమె ఎవరు విడుదల రజని ప్రెస్ మీట్ పెట్టి మరి బాధపడింది. ఇట్లా నా గురించి ఒక అతను చాలా చండాలంగా మాట్లాడాడు, కిరణ్ ఏదో చామల కిరణ్ మీరు చేబురోల్ కిరణ్ అని ఏదో చెప్పారు. చెప్తే నేను ఎవడో ఒక బచ్చా కార్యకర్త మాట్లాడిన దాని గురించి ఈవిడెందుకు అంత ఇదవుతుందో, మంత్రి స్థాయిలో పనిచేసింది అనుకున్నా. తర్వాత ఇప్పుడు ఇవాళ భారతి గారి గురించి అతను కామెంట్ చేసింది చూశాక నేను అది చూస్తుంటే మనకి ఆల్గారిథమ్స్ ఉంటాయి కదా, ఇతను మాట్లాడిన పాతయ్యన్ని వచ్చింది, అందులో రోజా గురించి వచ్చింది, విడుదల రజనీ గురించి వచ్చింది, ఎంతమంది గురించి వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది ఇతనే కావచ్చు అతనని. ఎలక్షన్ ముందు నుంచి మాట్లాడుతున్నాడు ఇతను, ఇప్పుడే కాదు ఎలక్షన్ ముందు నుంచి మాట్లాడు. నాకు అప్పుడు ఎవరో పంపించారు ఒక వీడియో, ఏదో మీ గురించి మాట్లాడతానంటే ఎవడో నా గురించి మాట్లాడే నేను గనక చూడటం బిగిన్ చేస్తే గనక వెళ్ళిపోతుంది, మనం మన పరిమాణం చేసుకుంటూ పోవాలి, తిట్టుకునే వాడికి ఆడికి తిట్టుకునే స్వేచ్ఛ ఆడికి ఇద్దాంలే కానీ అని చెప్తాడు. అట్టా వదిలేసా. ఇతను తిట్టని వాడు ఎవడూ లేడండి. పోనీ ఇతని స్థాయి ఏంటి అంటే తిట్టడానికి అసలు స్థాయి అక్కర్లా, దిగజారుడు తనం తప్పించి. ఒక టీవీలోనో ఒక దాంట్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇవాళ మనం కూర్చున్నామంటే మీకు 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నాకు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, జర్నలిజం చేస్తున్నాం, ఇంతకాలం అనుభవం ఉంది కాబట్టి ఓ పని చేస్తున్నాం అంటే ఒక అర్థం ఉంది. ఎవడాడు ఏంటి స్టేటస్ ఏంటి, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం మాట్లాడే హక్కు ఏంటి వాడికి, వచ్చి మాట్లాడేశాడంట అయిపోయింది. ఇప్పుడు అతని మీద కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, సస్పెండ్ చేశారు. అంటే ఎంతకాలం అతను మాట్లాడిన దానికి ఎందుకని చూడలేదు. ఇవాళ ఎందుకు వచ్చింది అంటే దేశం కాదు ప్రపంచం నలుమూలల నుంచి ఒక్కసారి ట్రోల్ అయింది. ఇది చంపేస్తాం అడిగి ఎక్కడున్నా అనేటటువంటి మాట వచ్చింది. ఓ రకంగా అతన్ని కాపాడారు అరెస్ట్ చేసి, కాపాడారు అతను అరెస్ట్ చేసి. ఎప్పుడైనా సరే ఇట్లాంటి కేసులు సాధారణంగా మనకి మత కలహాల కేసుల్లో జైల్లో ఎందుకు పెడతారంటే ఆయన కాపాడు, సేఫ్ గా ఉంటాడు జైల్లో, బయట వదిలేస్తే చెప్పలే ఏం జరుగుతుంది. అది అట్లాగే ఇతను కాపాడారు. ఇతనికి ఎప్పటికైనా థ్రెట్ ఉంటది, ఎందుకంటే నోరుంది కదా అని చెప్పేసి ఆడవాళ్ల జోలికి, అది కూడా పెద్దోళ్ల ఇళ్ల జోలికి పోయాడు, ఇంకా పెద్దోళ్ల ఇళ్ల జోలికి పోయాడు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం లేదంటే అది ఓకే, వ్యవస్థీకృతంగా విధానపరంగా ఎవరిని విమర్శించవచ్చు. విధానపరంగా సామాన్యుడైన కిరణ్ జగన్మోహన్ రెడ్డి తీసుకునే విధానం కరెక్ట్ కాదు, సంక్షేమం కరెక్ట్ కాదు, అమరావతి కరెక్ట్ కాదు, 3 రాజధానులు కరెక్ట్ కాదు అని అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ వ్యక్తుల క్యారెక్టర్ అసాసినేషన్, వాళ్ళ మహిళల క్యారెక్టర్ అసాసినేషన్, విడుదల రజనీ అయినా రోజానైనా ఎవరినైనా సరే మహిళల విషయంలో మరింత కంట్రోల్లో ఉండాలి. మనం ఎన్ని వీడియోలు చేస్తాం, ఎప్పుడన్నా ఒక్కసారి నోరు తోలుతామా? ఎందుకు అంటే భయం కాదు, బాధ్యత.
అదే కదా. బాధ్యత ఏంటంటే మనం ఒక స్ట్రేచర్లో ఉన్నాము, స్ట్రేచర్ ఉన్నా ఉండకపోయినా మనలో ఒక సంస్కారం అనేది ఉంది. వ్యక్తుల యొక్క దూషణ, దుర్భాషలు అనేటటువంటిది లంకొడకలో ముంకొడకలో మన గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నా మనం మాట్లాడాలి. అది సంస్కారం. సంస్కారం పుట్టుకతో రావాలి లేదా పెరిగేటప్పుడు రావాలి. ఆ సంస్కారం లేని ఇలాంటి క్యారెక్టర్లని పెంచి పోషిస్తున్నాం మనం. అదే కదా, నీచుల్ని పెంచి పోషిస్తున్నాం, ఇలాంటి నికృష్టుల్ని పెంచి పోషిస్తున్నాం. ఇప్పటికైనా సరే సమాజం కళ్ళు తెరవాల్సి ఉంది, అన్ని పార్టీలు కూడా, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నోటి దూలతో, నోటి తొత్తరతో, నోటికొచ్చిన కోతలు కూసే వాళ్ళని తన్ని తరిమేయండి. అలాంటి దరిద్రులు ఏమన్నా మాట్లాడుతున్నప్పుడు పోలీసులు చర్య తీసుకోండి, అప్పుడు కంట్రోల్ అవుతారు. అంటే ఒకటి, ఇతను మాట్లాడిన మాటలు ఇంతకుముందు నుంచి కూడా ఇంకొక రకంగా చాలా నోటుదోల, ఓపెన్గా చెప్పాలంటే చాలా మాట్లాడుతూ ఉంటాడు. ఓకే, కానీ అంటే వల్లంనేని వంశీని అరెస్ట్ చేసి ఇన్ని రోజులు జైల్లో పెట్టారను, వరుసగా వైసీపీ నాయకులను అరెస్టులు చేస్తున్నారు, వేటాడుతున్నారు. ఇవన్నీ ఇలాంటి వాళ్ళ మాటలకు ఒక ధైర్యాన్ని ఏమైనా ఇస్తున్నాయా? ఒక ధీమానే, మందే ప్రభుత్వం, మనం ఏం మాట్లాడినా ఎవడు ఏం పీకిదే ఉండదు, ఏదైనా మాట్లాడించాను ఒక ధైర్యాన్ని ఏమైనా ఇస్తున్నాయా? అంతకు ముందే ఉన్నాయి అంటున్నారు కదా మీరు. ఉన్నాయి, అంతకు ముందే ఉన్నాయి అంటే టీడీపీ సానుభూతి పడి అయ్యి ఉండొచ్చు. అప్పుడు కూడా జగన్నే తిట్టాడు. ఇక్కడ ఇతను ఏంటంటే అర్థమవుతున్నటువంటిది, ఇప్పుడు ఇతను కానీ కొంతమంది నాకు తెలిసి నేను చూసిన ఒక 6-7 వీళ్ళు ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ కాదు, లేదా ఏదో కష్టపడి సంపాదించుకుని ఎదిగేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇట్లాంటివి చేస్తున్నప్పుడు కొంతమంది ప్రోత్సహిస్తున్నారు కింద కామెంట్లో, బా సూపర్, నువ్వు భలే మాట్లాడేవరా. నేను అది అయ్యాక చూసా, ఇవాళ నాకు ఇంతవరకు ఇతని గురించి చూడలేదు. నేను చూసినప్పుడు ఆ కామెంట్లలో సూపరు ఇది తర్వాత తిట్టే ఉన్నాయి, ఫస్ట్ వచ్చినాయి అన్ని పొగుడుతూ వచ్చినాయి. మామూలుగా సోషల్ మీడియాలో ఇప్పుడు చూడండి, అది కుర్చీని మడత పెట్టి అనే ఒక ముసలాతను, అది పెద్ద అయిపోయింది, దానికి ఒక సినిమా పాటది. అలాగే ఇతను ఎన్నికలకు ముందు, ఎందుకంటే నేను మొత్తం స్టేట్ అంతా పబ్లిక్ టాక్ తిరిగాను కదా, అలా తిరుగుతున్నప్పుడు అడుగుతుంటాం కదా, ఆ టైంలో ఇతను నెక్స్ట్ ఎవరు రావాలి అని చెప్పి ఒక చిన్న సోషల్ మీడియా, యూట్యూబ్ మీడియా అడిగినప్పుడు, ఇప్పుడు మనం ఇది తింటున్నాం కదా, అతని చేతిలో అప్పుడు ఏదో గడ్డి ఏదో ఉంది, ఆకుకూరేదో, ఇది తింటున్నా, రేపు పొద్దున్న మళ్ళీ జగన్ ఇది కూడా ఉండదు, నేను చెప్పేది నమ్మండి, బ్రహ్మం గారు చెప్తే నమ్ముతారు, ఈ కిరణ్ గారు చెప్తే మీరు నమ్మరు అని ఆ మొక్క బాగా వైరల్ అయిపోయింది అప్పట్లో. ఆ చిన్న మొక్క అంతే, అది వైరల్ అయిపోయి కొన్ని మిలియన్స్ వ్యూస్. దాంతో అందరూ ఇతను ఎక్కడ ఉన్నాడని వెతికి పట్టుకోవడం మొదలుపెట్టి అన్ని మీడియాలు వెళ్ళి ఇతని దగ్గర బయటలు తీసుకోవడం, ఇంకా చివరికి ఇందాక మీరు అన్నట్టు ఇతను తీసుకొచ్చి స్టూడియో కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు, ఇలాగా తర్వాత ఇతను టీడీపీలో కార్యకర్తగా చేర్చుకోవడం, ఇలాగ ఒక అయిపోయింది. ఇతను ఒక స్టాప్ సెలబ్రిటీని చేసేసారు అందరూ కలిసి. మరి అది ఆ ప్రోత్సాహం ఇవన్నీ చూసి మరి ఇదో ఇప్పుడు ఈ స్థాయికి మాట్లాడడానికి వచ్చాడు. ఎవరో పూసలు అమ్ముకునే అమ్మాయి బాగా పాపులర్, లేకపోతే ఏదో అడుక్కునే అమ్మాయి పాట పాడుతుంటే పాపులర్. సోషల్ మీడియాలో ఇట్లా వచ్చిన వాళ్ళు ఒకసారి అట్లా వచ్చేసి పడిపోతారు. ఇట్లాంటి స్టేటస్ వచ్చాక దాన్ని ఎంజాయ్ చేయొచ్చు, బాధ్యత పెంచుకోవాలి. ఇప్పుడు అదేది అఖిల పెచ్చళ్ళ వీళ్ళు కానీ, వీళ్ళు ఏంటంటే సోషల్ మీడియా స్టేటస్ వచ్చింది, ఓ సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది, వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంతే, అంతేగాని దీన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. వీళ్ళు చేసింది ఏంటి, ఇతను దుర్వినియోగం. అదే కదా, ఆ స్టేటస్కి వచ్చినప్పుడు ఆ రోజు చెప్పానన్నా అదే జరిగేది. ఇవాళ బాబు గారు వచ్చారు కాబట్టి మంచి జరుగుతుంది, బాబు గారి గురించి పాజిటివ్ చేయి, పాజిటివ్గా ప్రొజెక్ట్ చేయి, ఇక్కడ చేస్తున్న అభివృద్ధి పనుల గురించి పాజిటివ్గా ప్రొజెక్ట్ చేయి. అదే సమయంలో జగన్ చేస్తున్నటువంటి అంశాల మీద విమర్శించు, తప్పు కూడా లేదు. నువ్వు టోటల్గా టీడీపీకి సపోర్టింగ్ ఉన్నావు కాబట్టి ఆ విధంగా మాట్లాడడంలో తప్పు కూడా లేదు. టీడీపీకి సపోర్టర్గా మాట్లాడుతున్నట్టు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అటు ఉన్నాయి, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇటు ఉన్నాయి, కొన్ని పత్రికలు అటు ఉన్నాయి. పత్రికలు టీవీలో దిగజారిపోయాక వీళ్ళదే ఉంది, ఏదో ఒక పార్టీకి పనిచేయడం అన్నటువంటి తప్పేం లేదు. కానీ వ్యక్తుల క్యారెక్టర్ అసాసినేషన్ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఏమంటారంటే తొండ ముదిరి ఊసర వెళ్ళైనట్టు. మామూలుగా టీడీపీ సోషల్ మీడియా మొత్తం ఆర్గనైజ్ చేస్తుంది అంటారు కదా, అంతా వాళ్ళని ఇప్పుడు ఇతను వ్యాఖ్యలు మనం వ్యక్తిగతంగా చూడాలా, పార్టీ ఏమన్నా సపోర్ట్ చేసి ఈ తరహా వ్యాఖ్యలు చేయంటే చేసాడు అనుకోవాలి? ఓవర్ లుక్ చేశారేమో అనుకుంటున్నా. టీడీపీ చెప్పించిందని నేను అనుకోను. ఇట్లాంటి వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళు పోషిస్తుండొచ్చు, దాని ద్వారా ఇతను ఓహో మనం ఇట్లా వాగుతున్నాం కాబట్టి మనకి డబ్బులు వస్తున్నాయి, ఇంకా ఎక్కువ మాట్లాడితే బెటర్ అని అనుకుని ఉండొచ్చు మేబీ. అయితే ఇది ఇప్పుడు తెలుగుదేశం ఇట్లా చేస్తాను ఊహించి ఉండకపోవచ్చు. అంటే మామూలుగా అయితే లోకేష్ గారే బాబు గారు అయితే ఇలాంటి ప్రోత్సహించరు నో డౌట్. ఈవెన్ టీడీపీలో ఉన్నటువంటి ఐటీడీపీ చూసే వాళ్ళు కూడా ప్రోత్సహిస్తారని నేను అనుకోను. కాకపోతే ఏంటంటే వాళ్ళ కార్యకర్తల్లో ఇప్పుడు అందరూ ఒకే మనస్తత్వంతో ఉండరు కదా, దీన్ని ప్రోత్సహించి ఇతనే కాదు ఇంకా కొంతమందిని కూడా అట్లా ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు వాళ్ళు, సైద్ధాంతికంగా మాట్లాడరు, విధానపరంగా మాట్లాడరు, వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి జాబితాలో ఇతను మరీ పీక్ స్టేజ్ అనమాట, ఎక్స్ట్రీమ్ లెవెల్. బాగా అతనికి
వాళ్ళు ఎవరు అడ్డు చెప్పలేదు కాబట్టి తప్పులేదు అనుకుని ఉంటుండే. విడుదల రజని కంప్లైంట్ పెట్టిన రోజునే ఇతను అరెస్ట్ చేసి ఉంటే, లేదా తను పిలిచి వార్నింగ్ ఇచ్చి ఉంటే, ఆ వీడియోలు ఆపిచ్చి ఉంటే ఇక్కడికి వచ్చి ఉండేవాడు కాదు. అప్పుడే కంట్రోల్ లేదా అంటారు కదా, ఇంటి దగ్గర ఏది చెట్టు దగ్గర మామిడికాయ దొంగని కంట్రోల్ చేయబోతే తల్లి ఓ బిడ్డ మామిడికాయ దొంగతనం చేసి వచ్చాడంట. తీసుకుని వస్తే చక్కగా కోసి ఇంట్లో వండి పెట్టిందంట, తిన్నారట. మామిడికాయ దొంగతనమే కదా అనేసి ఆ రోజున ఆపకపోవడం వల్ల అతను ఓహో మమ్మ సంతోషపడుద్దిగా ఉంచని రెండో రోజున ఇంకొకటి దొంగతనం చేశాడు. తర్వాత చూస్తే రాజుగారు పట్టుకుని ఉరేయాల్సి వచ్చిందట. అప్పుడు నన్ను కాదు శిక్షించాల్సింది మమ్మని అన్నాడట. ఎందుకంటే మామిడికాయ దొంగతనం చేసిన రోజున నన్ను ఆపుంటే కనుక నేను ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు కదా అన్నాడట. అట్లాగే ఇతను ఏ రోజాని తిట్టిన రోజునో, ఏ విడుదల రజని తిట్టిన రోజునో కనీసం నువ్వు కేసు పెట్టక్కర్లేదు. ఇవాళ కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. అప్పుడే పిలిచి ఏమయ్యా ఏంది నీకు ఈ లాంగ్వేజ్ ఏంది, ఇది ఈ నీ తల్లిదండ్రులు సంస్కారం నేర్పలేదా, మీ అక్క చెల్లెల్ని ఇట్లాగే మాట్లాడతావు, మీ అమ్మ గురించి ఇట్లాగే మాట్లాడుతావు, నువ్వు ఒప్పుకుంటావా అని అనుంటే కనుక ఉండేది కాదు. టీడీపీకి భవిష్యత్తులో జరగబోయే డ్యామేజ్ని ఒక రకంగా అరెస్ట్ చేసి కంట్రోల్ చేసుకున్నారు. ఇప్పుడు రివర్స్ గేమ్ కోసం చేస్తున్నారు. ఇప్పుడు ఏమిటి అవన్నీ చేయలేదు. ఇప్పటికి కూడా సోషల్ మీడియా నడుస్తూనే ఉన్నాయి. నేను చెప్తున్న పాయింట్, ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో భారతి గారిని టార్గెట్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ తెలుగుదేశం నాయకులు కూడా ఎక్కడో ఒక చోట భారతి గారి పేరు వాడుతున్నారు. ఈవెన్ వాళ్ళకి సంబంధించిన మీడియా కూడా భారతి గారిని టార్గెట్ చేస్తున్నారు. ఫోటోలతో సహా డిబేట్లు పెట్టారుగా, ఆమెతో ఏం సంబంధం? ఎందుకు సార్ వీళ్ళు భవిష్యత్తులో ఏమన్నా భారతి గారిని నాయకురాలు అని అనుకుంటున్నారా ఏంటి వైసీపీ? కాదు, ఇక్కడ ఏంటంటే భువనేశ్వర్ గారిని అన్నారు కాబట్టి ప్రతీకారం. భువనేశ్వర్ గారిని అన్నది వీళ్ళు కాదు, కానీ దానికి ప్రతీకారం ఒక బ్యాచ్. ఇంకొక బ్యాచ్ ఇది ఏంటంటే జగన్ని మానసికంగా కుంగదీయాలి అన్నటువంటి కాన్సెప్ట్తో ఇంకోటి కొంతమంది మనస్తత్వం ఎట్లా ఉంటుంది అంటే వికృత మనస్తత్వం ఉంటుంది. వాళ్ళకి వ్యక్తులు విలువలు ఇట్లాంటివి ఏముండవు. వాళ్ళు సభ్య సమాజానికి మనుషులుగా కనబడుతున్నటువంటి పశువులు. ఆ పశువుల మనస్తత్వానికి మనం ఏం చేయలేము. అందులో ఇది ఒక పశువు అనమాట. అంటే ఇలాంటి జరిగినప్పుడు సాధారణంగా వైసీపీకి మైలేజ్ వచ్చేస్తుందేమో అని జాగ్రత్త పడతారు కదా, ఆ యాంగిల్లో ఏమన్నా టీడీపీ అందుకు మంచిది ఇలా చేయడం వల్ల. ఇక భవిష్యత్తులో ఇట్లాంటిది నోళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటారు వాళ్ళు. సేమ్ టైం రెండో వాళ్ళు కంట్రోల్ పెట్టుకుంటారు. ఇంకోటి జగన్ కి కూడా ఒక పాఠం చెప్పినట్టు. తన హయాంలో మనం ఇదే మాట్లాడాం, కంట్రోల్ పెట్టండి. వాడెవడు అతని పేరేదో ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు కదా, బోరగడ్డ. అతన్ని మాట్లాడినప్పుడు మనం చెప్పాం ఏంటి అసలు ఈ భాష ఏంటి, ఇతని సంస్కారం ఏంటి, పవన్ కళ్యాణ్ విమర్శించినప్పుడు కానీ ఎట్లాంటి క్యారెక్టర్ని ఎట్టా ఎంకరేజ్ చేస్తున్నాడు పట్టించుకోవాలా. కొడాల నాని దేవుళ్ళ గురించి మాట్లాడినప్పుడు పట్టించుకోవాలి. నా కొడకలు గీ కొడకలు అన్నప్పుడు ఏంటి అతని కంట్రోల్, మనం ఎన్నోసార్లు మాట్లాడాం. అతని భాష అతనికి మైనస్ అన్నట్టు, పార్టీకి కూడా మైనస్ అన్నట్టు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకున్న చర్య జగన్ కూడా ఒక లెసన్. ఖచ్చితంగా భవిష్యత్తులో వీళ్ళు ఎంకరేజ్ చేయొద్దు, వాళ్ళు ఎంకరేజ్ చేయొద్దు. సేమ్ టైం ఇప్పుడు బాధ్యతగా చేయాలంటే ఇవాళ సోషల్ మీడియాలో ఇట్లా పోస్టులు పెడుతున్న వాటి మీద కూడా చర్య తీసుకోండి. క్యారెక్టర్ అది ఏ పార్టీ అప్పుడు రెండోసారి ఇక ఉండదు. అన్ని పార్టీలు దృష్టిలో పెట్టుకోవాలి, ఒక టీడీపీ వైసీపీ జనసేన మూడు కూడా. వైసీపీలో ఇప్పుడు నాయకులు పారిపోతున్నారా, పరుగులు తీస్తున్నారా, మాయమవుతున్నారా, కాకాని ఏమయ్యారు అనేది. మిథున్ రెడ్డి ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఒక రకంగా కాస్తంత ఊరట తెచ్చుకున్నారు సుప్రీంకోర్టుకి వెళ్ళి. రేపో మాపో విడుదల రజనీ ఇంక అరెస్ట్ చేయడం ఖాయం అయిపోయింది, ఎన్ని కేసులు పెట్టాలి అన్నీ పెట్టేస్తున్నారు. ఎప్పుడో 2022లో ఏదో నవతరం ఏదో పార్టీ అంట, ఆయన పెట్టిన కేసులో ఇప్పుడు ఈవిడ అప్పుడు లేని ఆవిడని ఇప్పుడు చేర్చడం ఏంటి ఈ ఎపిసోడ్? ఇవన్నీ నడుస్తుంది. జస్ట్ అదొక మైండ్ గేమ్. వాళ్ళు యాక్టివ్ కాకుండా భయపెట్టడం, వాళ్ళు యాక్టివ్ కాకుండా మిగతా. ఇప్పుడు ఏంటంటే మొన్న ఈ ఇష్యూ వచ్చింది కదా, స్థానిక సంస్థలు ఎన్నికలకు వచ్చాడు, మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. ఆ మధ్యన వరుస పెట్టి బెదిరింపులు ఈ టైప్లో కేసులు పెట్టాక కొంచెం కంట్రోల్ అయ్యారు వీళ్ళు నాయకులు. వైసీపీ నాయకులు యాక్టివ్గా ఉండటంలో భయపడుతూ వచ్చారు. ఆ భయం మొన్నటి సందర్భంలో ఏదైతే ఈ తిరుపతి ఇష్యూలు ఇట్లాంటివి అయ్యాక ఒక ధైర్యం వచ్చేసింది. ఏంది పోతే పోయాం అనేటటువంటి కసి బిగినైంది. ఈ కసి కార్యకర్తలు స్టార్ట్ అయిపోయింది, కార్యకర్తలో బిగిన్ అయిపోయింది. లేకపోతే జగన్ అక్కడికి పోతే అంత ఎగబడి రారు. జనం కాదు అక్కడ వచ్చేది. ఇప్పుడు జనం పెద్దగా మనం వస్తారని నేను అనుకోను. జనం రోడ్డు మీద నుంచి చూస్తారేమో కానీ ఎగబడిపోయి మీటింగుల దగ్గరికి లేకపోతే జగన్ వెనకాల పరిగెత్తాలని ఎందుకు అనుకుంటారు? కార్యకర్తే వస్తాడు. ఆ కార్యకర్త వచ్చాడు అంటే ధైర్యం చేస్తున్నాడు, అది తెగిస్తున్నాడు. తెగిస్తున్నాడు అంటే ఏంటి అర్థం? ఒకటి తన ప్రాంతంలో భయంకి చిరాకేసి ఉండాలి, వేధింపులకి. రెండవది ఉన్నాడే మనందరం సంఘటితం కాకపోతే ప్రాబ్లం అని అనుకున్నా అయి ఉండాలి. ఇది పెరగడం బిగినైంది. ఇది చూడగానే నాయకుల్లో ధైర్యం వచ్చింది.
ఆ నాయకుల ధైర్యమే మున్సిపల్ వీటిట్లో కానీ స్థానిక ఎన్నికల్లో నిలబట్టం. లేకపోతే 39 చోట్ల నిలబట్టం అంటే ఆషామాషి కాదు. నాయకులు తిరుగుబాటు చేశారు రకంగా చెప్పాలంటే. 40 మొత్తం అన్ని చోట్ల అసలు టోటల్గా చేతులు ఎత్తేసి మేము ఎన్నికల్లో పోటీనే చేయలేమన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజున ప్రతిపక్షంలో. అలాంటిది ఇక్కడ ఏకంగా అదేది 2 ఏళ్ల తర్వాత లెక్క. ఇప్పుడు 9 నెలలు తిరిగేటప్పటికి రెండు చూసుకుందాం అనుకునేటటువంటి స్టేజ్కి వచ్చేసింది. కాబట్టి మళ్ళీ వీళ్ళని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే కింద కార్యకర్తలను ఎంతమందిని పట్టుకున్నా ఇంకా పెరుగుతుంది. అదే పెద్దవాళ్ళని పట్టుకుంటే ఇష్యూ ఉంటుంది. రెండవది, పెద్దవాళ్ళు ఎవరైతే కాస్త బుర్రలు ఉన్నోళ్ళు మంచి కన్స్ట్రక్టివ్ ఉంటారో అట్లాంటి వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి. కాకాని గోవర్ధన్ రెడ్డి మంచి కన్స్ట్రక్టివ్గా మాట్లాడగలడు. విడుదల రజని మంచి కన్స్ట్రక్టివ్ గా మాట్లాడగలరు. అక్కడ నెల్లూరు, గుంటూరు. వీటి పక్కన జగన్మోహన్ రెడ్డిని వచ్చేటప్పటికి మాట్లాడతారు. జగన్ అంటే ఏం చేయలేరు అనుకోండి. వీళ్ళందరికీ కూడా మిథున్ రెడ్డికి వచ్చేటికి ఏకంగా పార్లమెంటరీ పార్టీ నాయకుడు తనే డిఫెన్స్ లో ఉండాలి. మిథున్ రెడ్డి బుర్ర కొంచెం పాదరసం. జగన్ తర్వాత జగన్ అతన్ని ఎందుకు దగ్గర పెట్టుకుంటాడంటే పాయింట్ ఎదుటిది ఏదో దాన్ని ఏమంటారు వెటకారంగానో లేకపోతే లైట్ తీసుకోవడం ఉండదు. ఒక పాయింట్ చెప్తే అందులో సీరియస్నెస్ ఎంత ఉంది, లోపం ఉన్నా కూడా జగన్ దగ్గర అన్న ఇది మనకి పనికిరాదు, ఇది వేస్ట్ అని చెప్పగలిగినటువంటి టాలెంటెడ్ అతను. అంటే బిజినెస్ మెన్ కదా, జగన్ బిజినెస్ మెన్. కాబట్టి ఈ బిజినెస్ మెన్లకి హైలీ బిజినెస్ మెన్ వీళ్ళు ₹1,000 కోట్ల వ్యాపారాలు చేసేవాళ్ళు. ఇట్లాంటి వాళ్ళకి మనంతో కూర్చుని మాట్లాడిన మన కెపాసిటీ ఎంతో వాళ్ళకి అర్థమైపోతుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఊరికినే వేగ్గా వెళ్ళే క్యారెక్టర్ కాదు. అందుకని జగన్ పక్కన పెట్టుకుంటాడు. జగన్ పక్కన ఉండకూడదు. అంబటి రాంబాబు భయపడాలి. జగన్ పక్కకి వెళ్ళాలంటే భయపడాలి. ఈ భయాన్ని జగన్ దగ్గర ఎక్స్ప్రెస్ చేయాలి. ఎక్స్ప్రెస్ చేసినప్పుడు జగన్ కూడా ఎందుకు వచ్చిందిలే అనేటటువంటి దూకుడు తగ్గించుకోవాలి. కానీ లిక్కర్ వ్యవహారంలో మిథున్ రెడ్డి ఏమన్నా భయపడుతున్నారా? సిఐడి పక్క అసలు మీ పేరే లేదు, ఎఫ్ఐఆర్లో చేర్చట్లేదు, అవసరం లేదు ముందస్తు బెయిల్ అన్న, సుప్రీంకోర్టు వరకు ఆయన వెళ్ళడం అంటే ఎలా చూడాలి? వాళ్ళే మరి పేపర్లో ఎందుకు రాస్తున్నారు సిఐడి లేదన్నప్పుడు? నోటితో ఒకటి చెప్తున్నారు, నొసటితో ఇంకోటి చేస్తున్నారు. లేదు మరి మిథున్ రెడ్డి ఇదంతా నడిపించాడని చెప్పి ఆంధ్రజ్యోతి ఈనాడులో పొంకాను కథనాలు 4 రోజులు 5 రోజులు రాశారు కదా. మరి ఎందుకు రాశారు లేనప్పుడు? కోర్టుకి పేపర్ వార్త లెక్క కాదు. కానీ వీళ్ళు పేపర్లో రాశారంటే నెక్స్ట్ అదే కదా చేసేది. కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు అతను. రెండవది, అతను లిక్కర్ వ్యవహారాలు చూసినోడు కాదు. బేసిక్గా చూసుంటే కనుక చెప్పుండేవాడేమో దాంట్లో ఎట్ట డబ్బులు వస్తాయి ఇట్లాగ మాట్లాడేవాడు. ఎక్స్ప్లెయిన్ చేయగలిగినటువంటి చరిష్మా ఉన్నోడే. కానీ అతనికి లిక్కర్ వ్యవహారాలకు సంబంధించి అతను కాదు. ఒకళ్ళక ఇప్పుడు ఆయనే చెప్పాడు కదా, విజయసాయిరెడ్డి కసిరెడ్డి చూశాడు. కసిరెడ్డి కూడా అదే మాట చెప్తున్నాడు కదా, అసలు నాకేం సంబంధం లిక్కర్ నా పేరు ఎందుకు చెప్పారు. అదే అనేది ఇప్పుడు ఎవరి కాన్సెప్ట్ వాళ్ళకు ఉంది. బేసిక్గా వీళ్ళకి నిజంగా ఆధారాలు దొరుకుంటే వీళ్ళని ఊరుకునేవాళ్ళ. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఫస్ట్ బురద ముందు మొహాన్ని చల్లుతున్నారు, నువ్వు తుడుచుకో అంటున్నారు. నువ్వు తుడుచుకుంటున్నప్పుడు మచ్చ ఉంటుంది అక్కడ. తెల్ల చొక్కా వేసుకున్నోడి మీద బురద చల్లితే బురద తుడిచిన తర్వాత మచ్చ ఉంటుంది అక్కడ. ఆ మచ్చను చూపించే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు లెక్కర్ది ఏమైపోయిందంటే విచ్చలవిడిగా జరిగిపోతుంది లెక్కరు. ఇవాళ రేట్ ఎక్కువ పెట్టినే అమ్ముతున్నారు. బెల్ట్ షాప్ అంటే ఎక్కువ పెట్టినే కదా. వాళ్ళు లెక్కర్ ఏ రోజున ఎక్కువ రేటుకి అమ్మలా. ఏది మామూలు ఒరిజినల్ గానే రేట్ ఎక్కువ చేశారు బ్రాండ్కి. ఒరిజినల్ రేట్ ఎక్కువ చేశారు తప్పించి అందులో ఎంఆర్పి ఎంత ఉందో అంతకే అమ్మారు. ఎక్కువ ఏ రోజున అమ్మల. వీళ్ళు ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్ముతున్నారు. కాకపోతే వీళ్ళ దగ్గర ఉన్న ఒక బెనిఫిట్ అలా ఏంటంటే ఆ రుచికరమైన బ్రాండ్లు ఏవి ఉంటాయట, ఏది బాగా పాపులర్ బ్రాండ్, అవి అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగతా రేట్లు ఏం తగ్గించలేదు వీళ్ళు. ₹99 బాటిల్ కూడా తెచ్చిపెట్టారు అంతే. మిగతా 21 వీళ్ళకి అలవాటు ఉన్న బ్రాండ్లు అందుబాటులోకి తేవడం, ₹99 అందుబాటులోకి తేవడం చీఫ్ లిక్కర్. మిగతా అన్ని రేట్లు అట్లాగే ఉన్నాయి. ఇంకో ₹10 పెరిగినాయి కూడా. అది ఒక ఎత్తు అయితే పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు, ప్రజల్లో విపరీతమైన చర్చ జరుగుతుంది. మనకి ఇప్పుడు పత్రికలు రాయట్లేదు. అదే జగన్ ఉంటే కనుక బ్యానర్ హెడ్డింగ్లు వచ్చాయి. కానీ ఇప్పుడు సిటీ ఎడిషన్స్లో వేస్తున్నారు. స్కూల్ దగ్గర వైన్ షాప్ వద్దు అంటున్నారు, గుడి దగ్గర వైన్ షాప్. ఏదో సర్వే చెప్పింది కదా మన వాళ్ళు 80,000 కోట్లు ఎంతో మంది తాగేశారంట కదా. టాప్ 1 లో ఉన్నారు. జ్యోతి రాసింది హైయెస్ట్ అంత దమ్మేశారు అంటే అంత తాగేస్తున్నారు. అంటే ఇప్పుడు జనానికి సంపాదన లేదు కానీ ₹1 కాస్త తాగేస్తున్నారు. ఖర్చు పెడతారు. అది ఇదివరకు ఉన్నటువంటి ఆ ఫీలింగ్ లేదు ఇప్పుడు.
తాగేస్తున్నారు. ఈ తాగుడికి సంబంధించినటువంటి దాని మీద జనంలో మహిళల్లో విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఆ మహిళల్ని మనం ఎట్లా కంట్రోల్ చేయలేం? ఒకటి సంక్షేమం ఇవ్వలేం, ప్లస్ వాళ్ళని కంట్రోల్ చేయలేం. కాబట్టి వాళ్ళ భర్తలైనటువంటి మొగుళ్ళకి ఒక సబ్జెక్ట్ ఇవ్వాలి. జగన్ ఇట్లాగా తినేసాడు, ఇప్పుడు రేపు పొద్దున తాగిన తర్వాత ఇంటికి వెళ్ళి నువ్వు సచ్చినోడ తాగుతున్నావు అని పెళ్ళామంది అనుకోండి, ఏం దోమకుండా అదేం చెప్పేసి ఈ మొక్క చెప్తాడు, జగన్ గడి తినేసాడు, వాడి గురించి నువ్వేం మాడవు, నీలాంటి వాళ్ళు అందరూ దాడికి ఓటేశారు, మేము ఈయన ఓటేసాం కాబట్టి దేవుడికి ఓటేసాం కాబట్టి ఇట్లా జరిగిందని చెప్పి ఇంట్లో భార్యను 2 కొడతాడు అనమాట. అప్పుడు ఈ భార్యలు మాట్లాడడానికి వెనకాడతారు. కానీ కాకాని లేదంటే కసిరెడ్డి ఇలాంటి వాళ్ళు కనీసం విచారణకు కూడా హాజరవ్వకుండా ఎందుకు పరారైపోతున్నారు? ఇంతకుముందు తెలుగుదేశం టైంలో ఎంతమంది అటెండ్ అయ్యారు? కోర్టులకు వెళ్తారు వీళ్ళు. ఇప్పుడు దేవినేని అవినాష్ వీళ్ళందరూ పారిపోయారని రాశారు. వీళ్ళు ఏంటంటే అల్టిమేట్ గా చిట్ట చివరి సుప్రీంకోర్టు దాకా ఉన్న ప్లాట్ఫారం దాకా పోతున్నారు. అప్పటిదాకా కనబడరు, అక్కడ ఆర్డర్ వచ్చిన తర్వాత కనబడతారు. ఇప్పుడు దేవినేని పారిపోయాడు అన్నారు, అప్పిరెడ్డి పారిపోయాడు అన్నారు, అతని పేరేంటి తలసిల రఘురాం పారిపోయాడు అన్నారు. వాళ్ళందరూ అజ్ఞాతంలో ఉంటారు. ఉండి సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు ఫైనల్ తీర్పు తెచ్చుకుంటారు, ముందస్తు బెయిల్. అది తెచ్చుకునేదాకా కనబడరు. వీళ్ళలో పరారీలో ఉన్న నిందితులని రాస్తారు పేపర్లలో. కోర్టుకి చెప్పు పరారీలో ఉన్న నిందితులని, అరెస్ట్ వారెంట్ తీసుకో. ఎందుకు చేయట్లా? పరారీలో ఉన్నాడు ఈ నిందితుడు అని చెప్పి కోర్టు దగ్గరికి వెళ్ళి ఎందుకు అరెస్ట్ వారెంట్ తీసుకోవట్లా? కేసులో ఎఫ్ఐఆర్ కట్టావు నువ్వు, వీళ్ళు పరారీలో ఉన్నారని అడగట్లేదు కదా వీళ్ళు. దాన్ని బట్టినే అర్థమవుతుంది కదా ఎవరి గేమ్ వాళ్ళది. రోజు పేపర్లకు ఒక మేత కావాలి. అందులో వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆడు దొంగ ఈడు దొంగ అని జనం చర్చించుకోవాలి. ఇది కాలక్షేపం నడవాల. జిఎస్డిపి గ్రోత్ విషయంలో ఒక హైడ్రామా నడిచింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అని కేంద్రానికి ఏమన్నా అర్థమైందా? తలసరి ఆదాయం 2.16 ఉంటే 8.21% ఎలా వచ్చింది అని దాని మీద ఏమన్నా కేంద్రం ఆలోచిస్తుంది? కేంద్రం ఏం మాట్లాడదు, ఎందుకంటే దానికి ఇక్కడ ఏం సంబంధం లేదు. రాసినటువంటి వాళ్ళకి టాలెంట్ అన్నా ఉండాలా, లేదంటే బుర్ర అన్నా ఉండాలి. బేసిక్గా ఇప్పుడు ఒక కాలేజీలోనో ఒక స్కూల్లోనో పరీక్ష పెట్టారు. అందులో 15 పేపర్లు దిద్ది 15 పేపర్లలో నువ్వే నెంబర్ 1 అని చెప్పి రాసిస్తే ఎట్ట ఉంటుంది? అందరిది దిద్దాక అందులో నెంబర్ 1 నీది క్లాసు అని చెప్తారు. అట్లా కాకుండా అందరిది ఇవ్వకుండా ఉన్నటువంటి కొద్దిగలో ఇంకొకటి ఏంటి, బుర్ర లేకపోవడానికి సాక్ష్యం ఏంటంటే ఆల్రెడీ ఎంత వచ్చిందని ఇవ్వలా వాళ్ళు, రాబోతోందని అన్నటువంటి దాన్ని వచ్చేసింది అని చెప్పడం అంత వెర్రితనం ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటుందా? నా అంచనా ఇది, నేను ఈ ఏడాది 10 కోట్ల రూపాయలు సంపాదిస్తాను అనుకుంటే దానికి ట్యాక్స్ కట్టేస్తామా? ఎలా కడతాం మరి? కాబట్టి అప్పు తెచ్చుకుంటాను చూపించి, అది దానికి అప్పు కూడా ఎవడో 10 కోట్లు నేను సంపాదిస్తానంటే ఎవడో నీ దగ్గర అంత స్థాయి ఉందా లేదని బ్యాంక్ కూడా అడుగుతాడు. సిబిల్ స్కోర్ స్టేటస్ చూస్తారు, లెక్క చూస్తారు. ఈవెన్ సిబిల్ స్కోర్ ఉన్నా కూడా ఎవడు నీ వ్యాపారం రెవెన్యూ ఇన్కమ్ సోర్స్, నీ రెవెన్యూ అంత వస్తుందా లేదా అన్నది లెక్క కట్టాకనే ఇస్తాడు అంతే. అవును, ఇవాళ మన దగ్గరకి సిబిల్ స్కోర్ బాగుంది కదా అని అపార్ట్మెంట్ ఒకటి కట్టుకుంటాను నేనంటే ఇచ్చేది, ఆ భూమి ఉందా లేదా, ఆ ఏరియాలో అంత ఆదాయం వస్తుందా లేదా, సంపాదన ఇవన్నీ లెక్క కట్టినే ఇస్తాడు వాడు. అట్లాగే ఇక్కడైనా అంతే. 13.5% జిఎస్టిపి గ్రోత్ ఉన్నటువంటి వీడొచ్చినేమో, ఇది డెవలప్మెంట్ గ్రోత్ ఉన్నటువంటి తమిళనాడు నాకు 9.5 అంటే, మనమేమో 2.5 ఉన్నటువంటి వాళ్ళు 8.5. అంటే మనకి కార్పొరేట్ విద్యా సంస్థల కాన్సెప్ట్ అనమాట. కార్పొరేట్ విద్యా సంస్థలు ఏం చేస్తాయి, ప్రభుత్వ పాఠశాలల్లో లేకపోతే ప్రైవేట్ పాఠశాలల్లో ఎవరికైతే హైయెస్ట్ మార్కులు వస్తాయి ఆయన తెచ్చి వాళ్ళకి చదివిస్తుంది, వాళ్ళకి చెప్పించి వాళ్ళల్లో ర్యాంకులు వచ్చిన వాళ్ళని చూపెట్టి ఇదిగో అని. లేదా అయినా కూడా వీళ్ళకి ర్యాంకులు రాలేదనుకోండి, ర్యాంకులు వచ్చిన వాళ్ళని ఎవరినో పట్టుకుని వాడికి డబ్బులు ఇచ్చి వీళ్ళ పేరు చెప్పుకుంటారు, 1 1 1 2 2 2. అట్లాగా ఇప్పుడు మనం గ్రోత్ అనేటటువంటిది నేను నవ్వు వచ్చిందల్లా ఏంటంటే సామాన్యుడికి అర్థం కాని భాష ఇది, ఆర్థిక శాస్త్రం. ఇప్పుడు మా ఎకనామిక్స్ మాస్టరు నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు, అదే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ పేపర్లో ఆయన ఆచార్యదిద్దిచ్చేవాడు. మా ఎకనామిక్స్ మాస్టర్, నువ్వు కరెక్ట్గా అసెస్ చేస్తావు, నీకు మంచి నాలెడ్జ్ ఉంది, నువ్వు దిద్దండి నాకు ఇచ్చేవాడు ఎకనామిక్స్ మాస్టర్. అట్లాగే ఎకనామిక్స్ మీద నాకు బాగా ప్రేమ అనమాట. ఎకనామిక్స్ నాకు కాలేజీలో కూడా ఎకనామిక్స్లో మంచి మార్క్స్ వచ్చాయి. అందుకని ఎకనామిక్స్కి సంబంధించినప్పుడు అప్పుడు ఆయన నాకు చెప్పిన ఫస్ట్ ఫార్ములా ఏంటంటే, ఆయన కాలేజీ ప్రిన్సిపల్ కూడా, ఆయన చెప్పినటువంటి ఫస్ట్ పద్ధతి ఏంటంటే ఎకనామిక్స్లో 10కి 10 పొరపాటును కూడా వేయరు, హయ్యెస్ట్ వేస్తే 7 మార్కులు, రైటింగ్ బాగుండి
డయాగ్రామ్స్ బాగా వేసి పరిచయము, సైడ్ హెడ్డింగ్స్, డయాగ్రామ్స్, తర్వాత ముగింపు అంతా కరెక్ట్గా వేస్తే 7 మార్కులు వేయాలబ్బా, అంత మించి ఇక అని చెప్పారు. ఇవాళ రోజున దిద్దుళ్ళు అయితే మరీ దరిద్రంగా ఉన్నాయి. ఆ రోజున పరీక్ష పేపర్లు దిద్దడానికి కూడా ఈవెన్ హాఫ్ ఇయర్లీలు, క్వార్టర్లీలు, ప్రీ పబ్లిక్లీ యూనిట్ టెస్ట్లే అయ్యనమాట దిద్దిచ్చేది. అది చేయడానికి ఇంత జాగ్రత్తలు ఉండేది బేసిక్గా. అంటే అప్పుడు నాకు అర్థమైంది, నేను రాసినప్పుడు నాకు అర్థమైంది, ఆ తర్వాత మార్కులు అవి చూసుకున్నప్పుడు. అట్లాంటిది ఎప్పుడైనా సరే మనం దాంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ను చూస్తాం మార్క్ అనేది. ఇక్కడ నీకు రేపు పొద్దున రాబోతోంది అన్నటువంటి దాన్ని వచ్చేసింది అని చెప్పగలగటం ఎంత టాలెంటెడ్ అయ్యి ఉండాలి వాళ్ళు. ప్రచారం ఆల్రెడీ సాధించేసామనుకుంటున్నాం మనం, కానీ అది రాసింది ఏంటి, ఎక్స్పెక్టెడ్ నెక్స్ట్ ఇయర్కి. అసలు ఇయర్కి ఎంత వచ్చింది, ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, ఇయర్కి గ్రోత్ కేవలం 2.3, ఇది మర్చిపోయాం. ఇది చర్చకి రానియకుండా 8.4 అనేది లెక్క తీశారు. ఈ ఇయర్ 2.3నే. జగన్ క్రిందసారి 6.7, 6.8 ఉంది లాస్ట్ ఇయర్. 6.7, 6.8 ఉంటే ఈ ఇయర్ 2.3. నెక్స్ట్ ఇయర్కి 8 ఎక్స్పెక్టేషన్. అది ఇక్కడ తెలివైనటువంటి ఎత్తుగడ. అంటే ఏంటి దానివల్ల ప్రయోజనం? జనాల్లో అరే సెంటర్ సెట్ అయిపోయిందంట కదా. ఇదే ఏ రాజశేఖర రెడ్డో రాజకీయం తెలిసిన రాజశేఖర రెడ్డి. ఇక్కడ ఏంటంటే చంద్రబాబుకి రాజకీయం తెలుసు, రాజశేఖర రెడ్డి రాజకీయం తెలుసు. ఇప్పుడు కూడా తెలంగాణలో కేసీఆర్కి రాజకీయం తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు. అక్కడ బీజేపీకి రాజకీయం తెలీదు, ఇక్కడ జగన్కి రాజకీయం తెలీదు. వీళ్ళు ఒక సిస్టమ్ మీద గురించి ఆలోచిస్తారు కానీ రాజకీయ నాటకాలు ఎట్లా ఆడాలో తెలియదు వీళ్ళకి. ఇదే రాజశేఖర రెడ్డి ఉంటే అయితే చంద్రబాబు అర్జెంటుగా సూపర్ 6 ఇచ్చేసి, నువ్వే చెప్పావు గ్రోత్ 8.6 అంటున్నావు కదా, లక్షల కోట్లు వచ్చేసింది అంటున్నావు కదా, ముందే ఇది కూడా అండు ధర్నాలు బిగించేస్తారు. సంక్షేమ పథకాలు ఇవ్వాలి, సంక్షేమ పథకాలు ఇవ్వాలి అంటే వీళ్ళు ఏమంటారు, సంక్షేమ పథకాలు డబ్బులు లేవు అన్నారు అనుకో, నువ్వే కదా చెప్పింది 8.5% అని, గ్రోత్ ఏమో 8.5% అని చెప్పి నాటకాలు ఆడతావు మమ్మల్ని అని రివర్స్ చేస్తారు. అది ఎత్తుగడ, అది జగన్కి జాతకాల. జగన్ ఇంకా నువ్వేం 2.3 అయితే 8.5 అని అడిగారు. లెక్కల మాస్టర్ మొత్తం తీసుకుని చెప్పడు. ఎడ్యుకేటెడ్కి వస్తారు, ఎడ్యుకేటెడ్ అవి చదువుతారు, ఈ అన్ఎడ్యుకేటెడ్కి అది అక్కర్లేదు. ఈ అన్ఎడ్యుకేటెడ్ని మాబుని వాడటమే కదా. అదే కమ్యూనిస్టులు, అదే రాజశేఖర రెడ్డి ఉంటే గనక ధర్నాలకు దిగేవాళ్ళు. డబ్బులు, ఈ సంక్షేమ పథకాలు డబ్బులు వచ్చేసి నేను చెప్తున్నావు కదా, సంపద సృష్టించేసుకున్నావు కదా, మద్యంలో సంపాదించుకున్నావు, ఇసుకలో సంపాదించుకున్నావు, తర్వాత గనుల్లో సంపాదించుకుంటున్నావు, ఇప్పుడు ఇంత డబ్బులు వచ్చినాయి నువ్వే రాసావు కదా 8.5%, కాబట్టి నాకు ఇచ్చేసే సంక్షేమం ఎందుకు ఇవని అడుగుతారు. తద్వారా ఒత్తిడి తేవడం ద్వారా వీళ్ళని కన్ఫ్యూజన్ లో పెట్టేవాళ్ళు. అదిగో చూసారా వాళ్ళు డబ్బులు వచ్చేసి దానికి సెకండ్ ఫేజ్ లో ఏం మాట్లాడతారు, చంద్రబాబు ఇంటికి తినేసాడు, 1,000 కోట్లు ఇంటికి పట్టుకుపోయాడు అని రివర్స్ లో అటు తీసుకెళ్లిపోయేవాడు. అది రాజకీయం చేయడం, ఇది నిరూపణ చేయడం. ఈ లెక్కల విషయంలో ఎంత సాఫ్ట్గా ఎక్స్లో వేదికగా పోస్టులు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వచ్చేటప్పటికి మాత్రం జనం ముందుకు వచ్చేసరికి ఒక్కసారిగా ఎందుకు ఆయన ఆవేశంతో బరస్ట్ అయిపోతున్నారు, పోలీసులను కానీ వీళ్ళని కానీ విమర్శించడం ఇదంతా ఎందుకు అలా ఫైర్ అయిపోతున్నారు? అది లేకపోతే ఇంకెందుకు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనలేదా, పోలీస్ అధికారులు లోకేష్ అనలేదా, రిషాంత్ రెడ్డిని ఎవరు సంథింగ్ ఇది మొత్తం తీసి స్కాన్ చేస్తానల్లా, బట్టలు తీసి స్కాన్ చేస్తానల్లా, చంద్రబాబు గారు బట్టలు ఉడదీస్తాను మీది అని చెప్పలేదా, వాళ్ళు మాట్లాడలేదా? ఎందుకు మాట్లాడారు వాళ్ళు? కార్యకర్త మానసిక సంతృప్తి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, వ్యవస్థలాగా పనిచేయట్లా, అధికార పక్షపు తొత్తుల్లాగా పనిచేస్తున్నాయి. ఈ తొత్తుల్లాగా పనిచేసేటప్పుడు తమకి ఇక్కడ పొద్దున ఏ ప్రాబ్లం లేదు అన్న ధైర్యంతో వాళ్ళు ఒకటి చెప్తే ఇంకో 4 చేస్తున్నారు. వీళ్ళు పార్టీ కార్యకర్తల కంటే దారుణంగా తయారయ్యారు అధికార యంత్రాంగాలు. దాంతో దాన్ని కంట్రోల్ చేయాలంటే పెద్దోళ్ళు, ఇప్పుడు చంద్రబాబు చెప్పాడు 150 మందిని పక్కన పెట్టాడు, లోకేష్ చెప్పాడు దాదాపు 25 మంది ఐపీఎస్ని ఫుట్బాల్ ఆడుకున్నారు. ఇది వాళ్ళకి అది చెయ్యగలిగిన స్థాయి ఉంది. అంతకుముందు ప్రతిపక్షం, అధికార పక్షం. రేపు జగన్మోహన్ రెడ్డి అంతే కదా, నిన్న ముఖ్యమంత్రి, రేపు ఇవాళ ప్రతిపక్షం, రేపు పొద్దున మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్చు, అవకాశం ఉంటుంది.
అట్లాంటి వ్యక్తి మాట్లాడినప్పుడు వణుకు వస్తుంది, ఉమ్, భయం వస్తుంది. ఉమ్, రెండవది కార్యకర్తకి ధైర్యం వస్తుంది. ఉమ్, ఉమ్, లోకేష్ అనే వ్యక్తి కనుక పాదయాత్ర చెయ్యకపోయి ఉంటే ఉమ్, తెలుగుదేశం కార్యకర్త చివరిదాకా వణికేవాడు. ఉమ్, పవన్ కళ్యాణ్ అనేవాడు గనక తెలుగుదేశానికి బహిరంగ మద్దతు ప్రకటించకపోతే, బేషరతు మద్దతు ఉమ్, ప్రకటించకపోతే తెలుగుదేశం కార్యకర్త ధైర్యం చేసేవాడు కాదు. ఉమ్, జనసేన తోడు నిలబడటం, ఉమ్, గ్రౌండ్ లెవెల్లో లోకేష్ పాదయాత్ర, ఈ రెండు తెలుగుదేశం కేడర్లో ధైర్యాన్ని ఇచ్చినాయి. మరి వైసీపీకి ఎవరు ధైర్యం? జగన్మోహన్ రెడ్డి ఏదైనా పర్యటన పెట్టుకుంటే, అంటే ఈ మధ్యన ఒక రకంగా ఒక ఓదార్పు యాత్ర లాంటివి నడుస్తున్నాయి, పరామర్శలే నడుస్తున్నాయి. ఈ అనంతపురం పర్యటన ముందు పరిటాల సునీత ఒక కీలక ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డి మీద. రవీంద్ర హత్య కేసులో ఈయన హస్తం ఉంది అనేది. అయినా ఈయన వెళ్ళారు, అక్కడికి వెళ్ళి అప్పుడు ముందేదో అడ్డుకుంటారు అది ఇది అన్నారు. తర్వాత మాకు నేర్పిన సంస్కారం ఇది కాదు, మేము అడ్డుకోము రాణిస్తామని మళ్ళీ వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. మొత్తం మీద ఆయన వెళ్ళారు. ఆ టైంలో ఇవి మాట్లాడడం అంటే దానికి సమాధానమా, లేదంటే అక్కడ పరిస్థితి మీద ఈయన సీరియస్ అయ్యారా? బేసిక్గా అక్కడ ఆ మర్డర్ జరిగినటువంటి లింగమయ్య అనేటటువంటి అతను కొరబ బీసీ, అతన్ని కంట్రోల్ ఆ ఇష్యూ బాగా ఫ్లేరప్ అవుతుంది. ఆ ఏరియాలో పెద్ద చర్చ అయింది. ఎందుకంటే కురబక్ సామాజిక వర్గం చాలా పవర్ఫుల్ ఆ ఏరియాలో. ఇప్పుడు మంత్రి గారికి సంబంధించి కానీ లేదా ఎమ్మెల్యే అదే కదా, అట్లాంటివి ఉన్నాయి. కాబట్టి ఒక కమ్యూనిటీ ఆ ఏరియాలో బాగా పవర్ఫుల్గా ఉంది. వాళ్ళ దగ్గరకు వస్తున్నాడు. ఆ ఇష్యూ ఫ్లేరప్ కాకుండా ఉండడానికి డైవర్షన్ కావాలి. ఒకటి డైవర్షన్ కోసం పరిటాల రవిది వాడేది. పరిటాల రవి అంశం మీదన ఇదే ఆరోపణ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చేశాడు. చేస్తే చంద్రబాబు వెంటనే ఏమన్నాడు రాజశేఖర్ రెడ్డి, నువ్వు చెప్తున్నావు కదా నా కొడుకున్నాడని, సిబిఐ దర్యాప్తుకి నేనే ఆదేశిస్తున్నా పో అన్నాడు. సిబిఐ దర్యాప్తుకి ఆదేశించారు. సిబిఐ ఇతని పేరు చెప్పలేదుగా, పేరు చెప్తే ఆ రోజున అరెస్ట్ అయ్యాడు. నా కొడుకైనా సరే ఉరి తీయండి అన్నాడు. అయిపోయింది. పరిటాల రవిని మర్డర్ ఎవరని చెప్పారు? జేసీ దివాకర్ రెడ్డి అని మాట్లాడారు. జేసీ సోదరులు చేశారన్నారు ఆ రోజు. తోపుదుర్తి అదే కదా ప్రశ్నించింది. అప్పుడు అరెస్ట్ తోపుదుర్తి వాళ్ళని చేశారు ముందు జాగ్రత్తగా, ఎందుకంటే ఈ అటాక్స్ జరిగిపోతాయి అక్కడ ఇష్యూస్. అందుకని చేస్తే అదే అడిగాడు, నువ్వేం జేసీ వాళ్ళని ఆ రోజుని చెప్పి మధ్యలో మళ్ళీ మమ్మల్ని ఎందుకు లాగుతావు, మాకేంటి సంబంధం అని తోపుదుర్తి. అసలు వాస్తవంగా ఇప్పుడు ఆ అంశమే సంబంధం లేదు, అంటే లేడీ సెంటిమెంటు ఆ రోజున మమ్మల్ని చేసేసారన్నటువంటి ఒక సెంటిమెంట్ తెచ్చే ప్రయత్నం. అంటే ఈ ఎపిసోడ్ అంతా జరిగింది ఒక రకంగా జగన్ విషయంలో టీడీపీ కార్యకర్తల్లో లేదంటే పరిటాల ఎమ్మెల్యేలో రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది జగన్ వెళ్తే అనేది అర్థమైంది. అయినా సరే జగన్ భద్రత విషయంలో ప్రభుత్వం ఒక రకంగా సైలెంట్గా ఉండడం, లేదంటే వీళ్ళేదో మేము కల్పించామని ఎస్పీ గారు చెప్తున్నారు కానీ అక్కడ పరిస్థితి చూస్తుంటే అక్కడ కనిపించట్లేదు. ఏ రాజకీయం జరిగిందంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే పరిటాల సునీత వ్యాఖ్య వెనకాల తన కొడుకుని కాపాడుకోవడం ఉంది. అక్కడ గొడవ ఏంటంటే లింగమయ్యని మర్డర్ చేయించింది పరిటాల శ్రీరామని. కాబట్టి ఆ ఇష్యూ డైవర్ట్ చేయడానికి మా ఆయనే చేయించాడు. అంటే వాళ్ళ ఆయన్ని ఏం చేయించాడు కాబట్టి ఈయన లింగమయ్యని చేయించాడు ఏంటి? అదే కదా, సంబంధం ఏముంది అసలు అక్కడ? బేసిక్ గా అది తీసుకొచ్చింది. అంటే శ్రీరామ్ నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఆడిన ఏం ఆవిడ. ఇక భద్రత అంటారా, నాకైతే మాత్రం ఒక అనుమానం ఉంది. నేను చాలా ఫస్ట్ నుంచి చెప్తున్నది, ఇన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తున్నటువంటిది. రాజశేఖర రెడ్డి పిసిసి చీఫ్గా ఉన్నప్పుడు చూశాను, వి హనుమంతరావుని చూశాను, కేకేని చూశాను, డి శ్రీనివాసుని చూశాను, అంతమంది పిసిసి చీఫ్లను చూశాను, ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు గారిదైనా ఎన్టీఆర్ గారిదైనా చూశాను, అందరిది చూశాను. కానీ ఇంత దారుణమైనటువంటి సెక్యూరిటీ ల్యాబ్స్ ఎక్కడా లేదు. సెక్యూరిటీ ల్యాబ్స్ వచ్చినప్పుడు మాలాంటి వార్తలు రాస్తే చర్య తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. సంబంధిత ఎస్ఐల మీద, ఎస్ఐలు సిఐలు వాళ్ళ మీద చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇంత దుర్మార్గమైనటువంటి ఫెయిల్యూర్ని కవర్ చేసుకురావడం నేను ఎప్పుడు చూడలే. ఇప్పుడు భారతి గారి గురించి 100 సార్లు మాట్లాడితే పట్టించుకోకుండా ఇవాళ చివరిలో ఏదో చర్య తీసుకుని కాలక్షేపం చేసినట్టు వీళ్ళు ఇక్కడ జగన్ని భయపెట్టాలని చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అదే కదా, తన మీద పడిపోతుంటే మీకు ఇదివరకు గుర్తుకు తెచ్చుకుంటే పవన్ కళ్యాణ్ కూడా ఇబ్బంది పడ్డాడు. తర్వాత పవన్ కళ్యాణ్కి సెక్యూరిటీ అంతా సిస్టమ్ అంతా సెటరైట్ చేసుకొచ్చారు. ఏది అప్పట్లో 18-19 మధ్యలో పవన్ కళ్యాణ్కి భద్రత కల్పించకుండా చివరికి రాళ్ళు కూడా వేశారు కదా అప్పుడు, ఏది చింతమనేని నియోజకవర్గంలో. ఆ తర్వాత వాళ్ళు ఎవరు అన్నట్టు కనుక్కోవడం కానీ ఇవన్నీ జరిగినాయి కదా 18-19. అదే 18-19 విభేదించి వచ్చాక అతనికి ఈవెన్ అతని ర్యాలీకి కూడా ఎవరు పోలీస్ సెక్యూరిటీ ఉండేది కాదు, అతను నాకు సెక్యూరిటీ ఏదని అడిగేవాడు, జరిగింది. బట్ జగన్ టైంలో అతనికి సెక్యూరిటీ పూర్తిగానే ఇచ్చారు, రోప్ పార్టీ సిస్టమ్ అంతా. అప్పటికి ఎమ్మెల్యే కూడా కాదు ఆయన, ఎందుకు ఈ వారాహి వాహనంతో కూడా ఆయన తిరిగినప్పుడు పెట్టారు కదా.
ఇచ్చింది కదా గవర్నమెంట్ సెక్యూరిటీ. అవును. మరి ఇక్కడ ఎందుకు ఎవరు జగన్కి? అవును. రోప్ పార్టీ ఏమైపోయింది. అదే సందర్భంలో సాధారణంగా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నప్పుడు ముందుగా ఆ ప్రాంతం చెక్ చేసుకోవాలి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉండాలి, స్పాట్కి సంబంధించి పూర్తిగా అతని చుట్టూ ఒక వలయం ఉండాలి. అవును. అవును. ఏ హెలీప్యాడ్ దగ్గరికి పొరపాటును కూడా ఎవరిని రానియకూడదు, దూరంగా ఉండాలి. అవును. హెలీప్యాడ్ దగ్గరికి ఎవరెవరు దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలో లిస్ట్ ఉండాలి. ఆ లిస్టులో ఉన్న వాళ్ళనే ఒక డిఎస్పీ స్థాయి అధికారి లోపలికి రానిచ్చే ఏర్పాటు చూడాలి. టోటల్ అదంతా చుట్టుపక్కల ఎవరైనా వస్తున్నా సరే దూరంగా నుంచోబెట్టి ఉంచాలి. అదేమీ చెయ్యలేదు అంటే పక్కా ఫెయిల్యూర్ కాదు, పక్కా ఉద్దేశపూర్వకంగా వదిలిపెడుతున్నారు. పక్కా ప్లానింగ్. ఇప్పటిదాకా జరిగిన 4 చోట్ల కూడా ఏ ఒక్క చోట కూడా ఆ విధమైన ఏర్పాటు చేయలేదు. దీంట్లో ఏమవుతుందంటే లోకల్ పోలీస్ అధికారులకి ఒక చిన్న చూపైంది జగన్ కార్యక్రమం. ఏంటి అంటే సాధారణంగా ప్రభుత్వం మానిటరింగ్ చేస్తుందన్నప్పుడు భయం ఉంటుంది అధికారులు. స్వయంగా హోంమంత్రి ఏమంటున్నారు, ఓ పులివెందులు ఎమ్మెల్యే 1+1 ఇవ్వాలి, అతని రేంజ్ అంతే అన్నట్టు మాట్లాడుతున్నారు. ఓహో వాళ్ళే మనం ఇప్పుడు కనుక ఇస్తే మనల్ని తిడతారు ఎందుకు వచ్చిన గొడవ అని పోలీసులు అనుకుంటుండొచ్చు. అంతే కదా, పోలీసులు అట్లా అనుకుంటుండొచ్చు. రేపు పొద్దున ఎప్పుడో తొక్కిసలాడి జరిగి 4 చచ్చిపోయారు అనుకోండి, అప్పుడు అధికారులకు మీద చర్యలు జరుగుతాయి. అది అధికారులకు అర్థం కావట్లా. అదే కదా. అవును. అప్పుడు ఇప్పుడు తిరుమలలో తిరుపతి తొక్కిసలాటికి సంబంధించి అధికారులు ఇబ్బంది పడ్డారు. అవును. వాళ్ళు ఏం కావాలని చేయరు, కానీ నిర్లక్ష్యం చేయడం వల్ల జరిగింది. ఇక్కడ వీళ్ళ నిర్లక్ష్యం అనేది రేపు పొద్దున ప్రమాదకరం. అదేమంటే 4 ఎస్పీలు ఉన్నారు, 1000 మంది పోలీసులు ఉన్నారు, ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. అక్కడ 1000 మంది పోలీసులు ఉండి హెలికాప్టర్ మీదకి వెళ్ళిపోతుంటే నిద్రపోతున్నారా? అంటే అక్కడ ఏం లేదన్నది కనబడుతుంది, లైవ్ విజువలే కనబడుతుంది కదా. అక్కడ కంట్రోలింగ్ లేదన్నటువంటిది లేదు. మా చేత కాదని చెప్పదలుచుకున్నారా డిపార్ట్మెంటు? కాబట్టి కావాలనినే జగన్కి ఇట్లా మీద పడిపోతారు అనుకున్నప్పుడు తక్కువ బయటకు వస్తాడు. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే జగన్ అదే నియోజకవర్గాలు తిరగాలనుకుంటున్నాడు, ఇంకోటి చేయాలనుకుంటున్నాడు కదా. జగన్కి భయపెట్టాలి. అంటే అప్పుడు కూడా ఇంతే సెక్యూరిటీ ఎవరు ఇక చివరికి ఏంటంటే జగన్ ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోవాలి. ఇప్పుడు అతను పాదయాత్ర అప్పుడు పెట్టుకున్నట్టు పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఒక రోజుకి కనీసం ₹1,00,00,000 తక్కువ అవుతుంది. అంతంత పెట్టుకోవాలి జగన్. ఇప్పుడు నుంచి అంత పెట్టుకోవడం అంటే జగన్కి ఆర్థిక భారం అవుతుంది. అంటే మామూలుగా విపక్షంలో ఉన్నాడు ఈయన, అంటే 18 స్థానాలు రాలేదు, అందుకని ఆ యాంగిల్లో చూసినాడు అంత సెక్యూరిటీ ఇవ్వరా? మరి పవన్ కళ్యాణ్ కట్టించారు లాస్ట్ ట్రిప్, ఒక స్థానం ఎక్కడ అసలు ఈయన ఆ ఒక్కడు కూడా వెళ్ళిపోయాడు. ఎట్లా ఇచ్చారు ఆయనకి? ఎందుకు ఇచ్చారు మరి? లోకేష్కి ఎందుకు ఇచ్చారు? చంద్రబాబుకి ఇవ్వడం అంటే అర్థం ఉంది, లోకేష్కి ఎందుకు ఇచ్చారు మరి సెక్యూరిటీ? అతను ఎమ్మెల్యే కూడా కాదు కదా అప్పుడు, పార్టీ నాయకుడు అంతే, యువజన నాయకుడు, రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, అట్లా అందరికి ఇవ్వరుగా. కాబట్టి అక్కడ ఏంటి అంటే అవతల వాళ్ళకున్న థ్రెట్ పర్సెప్షన్. ముందు ఇచ్చినట్టున్నారు 67 స్థానాలు వచ్చినప్పుడు 2014 వచ్చినప్పుడు, అప్పుడు బాగానే ఉండేది కదా జగన్ సెక్యూరిటీ. అప్పుడు కూడా పాదయాత్ర చేసుకొచ్చింది తన సొంతగానే కదా సెక్యూరిటీ. అప్పుడు ఇట్లాగ ల్యాప్సెస్ వస్తుంటేనే తన సొంత సెక్యూరిటీతో వెళ్ళాడు. పోలీసులు ఉంటారు, మొత్తం తన సెక్యూరిటీ మెయిన్ తనే. అప్పుడు రోప్ టీమ్ అది ఉండేది, తన సొంత టీం, అది రోప్ టీం, పోలీస్ టీం కాదు అది. తన పాదయాత్రకి రోప్ టీం తన సొంతది. మిగతా దగ్గర అప్పుడు ఇదే సమస్య అయింది. అంటే ఇప్పుడు ఒకవేళ రేపు పొద్దున ఈయన పాదయాత్ర చేస్తారు లేదు తెలియదు, కానీ పర్యటనలు పెట్టుకున్నా ఇంకా అంతే పర్యటనలు అంతే. నువ్వు నీ సావు అని చెప్తున్నారు. కాకపోతే ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఏమైనా ఉందేమో, జగన్కి ఏదన్నా అయితే 4 రోజులు ఏడుస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు అన్నటువంటి రూట్లో ఏమన్నా ఆలోచిస్తున్నారేమో, ఏం కాదన్న ధైర్యం ఏమన్నా. P4 పేరుతో ఒక బ్రహ్మాండమైన అడుగు ఏమన్నా పడుతుందా? భ్రమతో కూడిన అడుగు పడుతుంది. చూద్దాం. P4 ఇప్పటికే ఏదో 100 మాటలు చెప్తున్నారు. ఆగస్టు 15 తర్వాత ఏదో జనాలు సొసైటీలు వేస్తున్నారు, వచ్చే ఏడాది దాకా మనం ఇంకెక్కువ మాట్లాడకుండా చూద్దాం, ఏదో మంచి జరగాలని కోరుకుందాం. కలెక్టర్లు ఇన్వాల్వ్ చేస్తున్నారు మొత్తం అంతా, వాళ్ళంతా చేసి ఏం చేస్తారో చూద్దాం. ఎందుకంటే అవన్నీ చూడడానికి భ్రమగానే కనబడుతుంది తప్పించి అర్ధరహితమైనటువంటిది కావాలి, అర్థవంతమైంది కావాలి. ఇప్పటికైతే అర్ధరహితంగా కనబడుతుంది, అర్థవంతమైందని వాళ్ళు అంటున్నారు. మేబీ మన ఆలోచన, మన పర్సెప్షన్ రాంగేమో, చూద్దాం. కానీ ఆరోగ్యశ్రీ విషయంలో ఆరోగ్యశ్రీ ఆపేసిన పాపమో పుణ్యం ఆ క్రెడిట్ 2 చంద్రబాబు గారికే దక్కుతాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి 2 పథకాలని చేతనైతే కొనసాగించు, ఇంకా పెంచు, కానీ శాంతం తీసేసితే మాత్రం శాశ్వతంగా చరిత్రలో ఒక నల్ల సిరాతో మన పేరు రాయబడుతుంది.
ఇవాళ చచ్చిపోయే ప్రతి ఒక్కళ్ళకి మన పేరే ఉంటుంది. ఉమ్. గాయపడి కాలో చెయ్యో ఇరిగి ఆసుపత్రికి వచ్చి గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ అప్రూవ్ చేయలేదు కాబట్టి ఆ కాలు శాశ్వతంగా పనిచేయకపోతే జీవితకాలం ఎవరిని గుర్తుపెట్టుకుంటారు? ఉమ్. పవర్లో ఉన్నోడిని గుర్తుపెట్టుకుంటారు. అవును. ఉమ్. ఎందుకంటే తప్పు వాడిది కాదు. అక్కడ ఆరోగ్యశ్రీ అనే హాస్పిటల్కి వెళ్తే అందన్నటువంటిది. ఉమ్. డబ్బులు కట్టగలిగిన స్తోమత ఉంటే ఆరోగ్యశ్రీ కోసం అడగడు కదా అదే కదా. అవును, బేసిక్గా. అంతే. ఉమ్. కాబట్టి ఇవాళ రోజున ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ఉమ్. జగన్ ఇంకొక అడుగు ముందుకేసి ఆ ఫీజు రియంబర్స్మెంట్ని పాఠశాలకు తీసుకెళ్ళాడు. ఉమ్. రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇంటర్మీడియట్ నుంచి ఉండేది. ఉమ్. దాన్ని 10th క్లాస్ లోపు 1వ తరగతి నుంచి 10th క్లాస్ దాకా తీసుకొచ్చింది అమ్మఒడి పేరుతో జగన్. ఉమ్. అవును. కాకపోతే పీజీకి తీసేశాడు. అలా పీజీకి ఇచ్చాడు, ఈయన పీజీకి తీసేసి ఉమ్. స్కూల్కి ఇచ్చాడు. ఉమ్. ఒక సిస్టమ్ తీసుకొచ్చాడు. ఉమ్. వాలంటీర్ అనే వ్యవస్థ, లేకపోతే సచివాలయం అనే వ్యవస్థ, ఇది జగన్కు ఒక ముద్ర. ఉమ్. అన్న క్యాంటీన్ అనేది చంద్రబాబుకు ఒక ముద్ర. ఉమ్. అట్లాగే ఎవరి ముద్రలు వాళ్ళకు ఉన్నాయి. ఉమ్. ఈ ముద్రల్లో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ తీయడం ద్వారా 2.5 లక్షల కుటుంబాల చేతుల్లో మీరు శత్రువులు అయ్యారు. ఉమ్. సచివాలయ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం ద్వారా 1,40,000 కుటుంబాల చేతుల్లో శత్రువులు అయ్యారు. ఉమ్. వీళ్ళు అనుకుంటున్నారు ఉమ్. ఏముంది ఎవడనేది. పేపర్లు రాయివి ఇవన్నీ. ఉమ్. ప్రభుత్వ ఉద్యోగుల్ని జగన్ పట్టించుకోకపోతే ఆ కుటుంబాల ఇంపాక్ట్ జగన్కి పడింది. ఉమ్. అవును. ఇప్పుడు వీళ్ళు 2.5 లక్షల సచివాలయ ఇదే వాలంటీర్లు, 1,50,000 సచివాలయ ఉద్యోగులు, 4 లక్షల కుటుంబాలను ఏడిపిస్తున్నారు ఆల్రెడీ. ఉమ్. ఇది కాకుండా అంగన్వాడీలు, ఆశా వర్కర్లని ఏడిపించుకు తింటున్నారు. వాళ్ళకి ఆ ఉద్యోగం మా వాళ్ళకి ఇచ్చేయండి. ఎందుకు వీళ్ళు కూడా మన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు, కార్మికులు, ఈ మీటర్ రైడర్స్ వీళ్ళందరూ కలిసి. అట్లాగే ఈ మన దీనికి సంబంధించిన హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళని ఏడిపించుకు తింటున్నారు. అవును. వీళ్ళందరూ రేపొద్దున సంతోషిస్తారా? రాష్ట్రం ఏదో బాగుపడిపోయింది మేమందరం ఏడుస్తుంటే అని. ప్రజలకు సంతోష పెట్టడం చేత కాకపోతే ఏడిపించడం కరెక్ట్ అవుతుందా? కాబట్టి ఇవన్నీ రాబోయే రోజుల్లో సమస్య అవుతాయి. అంటే ఈ ఉద్యోగులందరూ కలిసి ఒక ఏకతాటి మీదకి వచ్చే కదా చంద్రబాబు గారిని గెలిపించాలి, జగన్ గద్దె దించాలి అప్పుడు అని అన్నారు. ఇప్పుడు ఆ సచివాలయ ఉద్యోగులు కూడా అంటే ఓ రకంగా చెప్పాలంటే జగన్ ఇచ్చిన అవకాశంతో వచ్చినటువంటి వాళ్ళు జగన్ని మించి ప్రయోజనం లభిస్తుందన్నటువంటి అత్యాశతో అటుపోయి ఇప్పుడు సర్వనాశనం అయ్యారు. వాలంటీర్ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, విలవిల్లాడుతున్నారు. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళందరినీ వీళ్ళు గనక సంతృప్తి పరచకపోతే, మామూలు ప్రభుత్వ ఉద్యోగుల్లాగా సచివాలయ ఉద్యోగులను చూడకపోతే ఖచ్చితంగా రివర్స్ అవుతుంది. అంటే సాధారణంగా సార్ కొన్ని జరిగినప్పుడు సామాన్యుల సమస్యలను గాలికి వదిలేస్తున్నారని అనిపిస్తుంది. ఇందులో ఒకటి ఏంటంటే, ఒక పాయింట్, గ్యాస్ ధర 50 రూపాయలు పెరిగింది మొన్న. లాస్ట్ టైం ఇదే 50 రూపాయలు పెరిగితే అప్పట్లో కమ్యూనిస్టులు కానీ లేదంటే టీడీపీ కూడా ఖాళీ సిలిండర్ భుజాల మీద పెట్టుకుని టీడీపీ నాయకులు మొత్తం అన్ని చోట్ల వచ్చి ధర్నాలు చేసి అంత తడావుడు చేశారు కదా. కానీ ఈసారి కనీసం అంటే వీళ్ళ ముగ్గురు ఒకే కూటమిలో ఉన్నారు, అది పక్కన పెట్టేస్తే మిగిలిన పక్షాలు ఏది కనీసం కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ కనీసం కమ్యూనిటీ ఎవ్వరు రోడ్డెక్కి మాట్లాడింది లేదు. అంటే ఏంటి ఇంక దాన్ని లైట్ తీసుకుంటున్నారు ఇలాంటి వాటి. ప్రెస్ నోట్లు రిలీజ్ చేశారుగా, అంతే. మనకి రాజకీయం చచ్చిపోయిందండి. ఇప్పుడు జనాలు రారు, పట్టించుకుని ఓట్లు వేయట్లేదు. ఇంకోటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర చేత కాదు. అది ఫ్రమ్ ద బిగినింగ్ అంతే. ఇదివరకైనా చంద్రబాబు నాయుడు అదేది డ్వాక్రా రుణమాఫీ చేయలే, రైతు రుణమాఫీ చేయలే. అది చేయనప్పుడు యాజిటేషన్స్ ఏమైనా చేశారు వీళ్ళు? ఏదో 48 గంటల దీక్ష అని చేసేవాడు జగన్. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి పడుకుని అంతే. అంతకుమించి వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రతిపక్ష పాత్ర జగన్కి చేత కాదు. కాంగ్రెస్ ఏమైంది? కాంగ్రెస్ పార్టీ ఆడ ఉంది ఇక్కడ. మాట్లాడితే షర్మిల గారు ఒక ట్వీట్ పెడతారు, అది చేస్తారు, ఇది చేస్తారు. అంటే షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకురాలన్నటువంటి దానికంటే కూడా జగన్ శత్రువుగానే ప్రజలకి దగ్గర అవ్వాలనుకుంటుంది. కానీ ఇదేం లేదు. కమ్యూనిస్టులకు వచ్చేటప్పటికి ఇప్పుడు సిపిఐ వచ్చేటప్పటికి తెలుగుదేశంతోనే ఉంది. సిపిఎం వచ్చేటప్పటికి ఇప్పుడే ఎందుకు లేని ఆలోచనతో ఉంది. అది వాళ్ళు కూడా ఓ పక్కన ఇప్పుడు చంద్రబాబు గారితో రేప కోసం ట్రై చేస్తున్నారు. అంటే ఇంతకుముందు వాళ్ళ యాజిటేషన్స్ అయినా కనబడే ఎక్కడ ఆ ఎర్ర జెండాలు ఇవన్నీ చూసేవాళ్ళు. అయిపోయిందండి, కమ్యూనిస్టులు ఓపికలు అయిపోయినాయి. వాళ్ళ తప్పు కాదు, అది ప్రజలే వాళ్ళని మోసం చేశారు. వాళ్ళు ఏ సంక్షేమ పథకాల కోసం అయితే పోరాటాలు చేశారో అవన్నీ పొందిన తర్వాత వచ్చేసినాయి కాబట్టి ఇంకా మీతో ఏం పని అని వదిలేశారు. వదిలేసేటప్పుడు వాళ్ళకి ఏమైపోయింది, ఇప్పుడు తోడు నిలబడడానికి ఎవరు లేరు. ఉన్నోళ్ళు ఏమో కేసులు, కోర్టులు సరిపోతుంది. ఇప్పుడు అందులో యువతరం కమ్యూనిస్ట్ పార్టీ వైపుకి రావట్లా. ఇప్పుడు ఆ వృద్ధులు మధ్య వయస్కులు పాపం ఎంతసేపు అని కొట్లాడుకుంటారు. అదే కదా. ఈ వారంలో సార్ వక్ఫ్ బిల్ విషయంలో
వైసీపీ లోక్సభ రాజ్యసభలో ద్వంద్వ వైఖరి అవలంబించిందా? అది వాళ్ళ నాటకం తప్పించి మరేం లేదు వీళ్ళు మాట్లాడింది క్లియర్గా సభలో. అంటే మరి 3 ఓట్లు ఎక్కువ ఎలా వచ్చినాయి వైసీపీ బీజేపీకి అనుకూలంగా? ఓట్లు దాంట్లో వీళ్ళే చెప్పారు. వైసీపీ అని చెప్పారా? అదే ఎవరి అనేది తెలియదు కదా. ఎందుకు తెలియదు? అక్కడ క్లియర్ గా తెలుసు. నిజంగా వైసీపీ తెలుగుదేశం ఆ లిస్ట్ తీసుకొచ్చి చూపెట్టేది. ఎందుకు చూపెట్టట్లా అక్కడ ప్రాక్టికల్ గా? అతను ఒక్కడిది మాత్రం తేడా పడింది అంటున్నారు. అది కూడా క్లారిటీ లేదు. పరిమళ నత్వాని మిగతాదంతా వేశారు. ఇంకోటి అక్కడ సభలో మీకు ఎదురోడికి తెలియకుండా జాగ్రత్త పడాలనుకునేది ఎవరితో? ప్రభుత్వంతో. ఓపెన్గా బహిరంగ స్పీచ్ ఇచ్చాక దాన్ని వ్యతిరేకిస్తా ఇంకేం కావాలి? ఓటు ఎట్లాగూ కొట్టేది, ఎట్లాగూ వీళ్ళు వేసారా లేదా? విప్ దాఖలు చేయలేదంటే విప్ ఇచ్చారనే కదా చూపెట్టింది. వీళ్ళు విప్ ఇచ్చారన్నారు, వాళ్ళు ఇవ్వలేదండి. వీళ్ళ విప్ వాళ్ళకి ఇయ్యరు తెలుగుదేశం. అంటే ఓటు వేసే టైంకి ఇవ్వలేదు. లేదా అక్కడ ఫస్ట్ బేసిక్ గా వాళ్ళు అందరూ ఉన్నారా లేదా? అందరు ఎదురుగుండా వైవి సుబ్బారెడ్డి మాట్లాడా లేదా? అక్కడ మిథున్ రెడ్డి మాట్లాడా లేదా? లైవ్ కనబడింది కదా. ఇంకా అందులో ఇవన్నీ విత్తు ముందా, చెట్టు ముందా, గుడ్డు ముందా, కోడి ముందా, ఇవన్నీ నాటకాలు తప్పించి వాళ్ళు వ్యతిరేకించారు. ఇది ఓపెన్ సీక్రెట్. అవును, ముందు నుంచి వాళ్ళ పాలసీ అది చెప్పారు. వైసీపీ వ్యతిరేకిస్తోంది. సభలో కూడా ఇద్దరు మాట్లాడారు. అక్కడ భయపడాల్సింది అక్కడ కదా. మాట్లాడేటప్పుడు భయపడాలి. సైలెంట్ గా మేము ఓటేస్తాం ఎందుకు వచ్చిన గొడవలే అనే ప్రభుత్వం. నిజంగా 3 ఓట్లు సానుకూలంగా పడి ఉంటే రాజ్యసభ నుంచి రేపొద్దున ఇంకో 2-3 వెళ్ళిపోబోతున్నారనేది ఒక సంకేతం అనమాట. దాని సీన్ ఏం లేదు. అది అయితే వీళ్ళే చెప్పేవాళ్ళు కదా. చివరికి జ్యోతే రాసింది కదా. పరిమళత్వం అనేది ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి అతనిది అని మాత్రం పెట్టారు. అతను కూడా గ్యారంటీ ఏం లేదు అక్కడ. పైగా ఆయన అంబానీ రికమెండేషన్ ఎవరు? అక్కడ చాలా మంది వాళ్ళ పార్టీల్లో వాళ్ళే చాలా మంది ఉన్నారు అక్కడ. ఎవరిదనేది అక్కడ ఏమో అధికారికంగా చెప్పలేదు కదా ఓట్లు. ఫైనల్ గా జమిలీ ఎన్నికల విషయంలో నిర్మలా సీతారామన్ గారు ఒక క్లారిటీ ఇచ్చేసారు. ఆవిడ చెప్పిన దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఇంతకు ముందే చెప్పేశారు. అది ఇంతకుముందే అప్పుడు బిల్లు అప్పుడు కూడా చెప్పారు. బిల్లు ఆమోదించేటటువంటి సందర్భాన్ని బేస్ చేసుకుని బిల్లుకి సంబంధించి తేబోతున్నాం అన్నప్పుడే కట్ ఆఫ్ డేట్ ఉండాలి. ఇప్పుడు మనకి ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు బిల్లు సభలో 2014 ముందే ఆమోదం పొందిందిగా. 2013 ఎండింగ్ లో కదా అది బిగిన్ అయింది గొడవ అంతా. 14లోనే అయిపోయింది కదా అది. వెంటనే రాష్ట్రం విడదీసేయలేదుగా. అప్పుడు ఏం చేశారు? కట్ ఆఫ్ డేట్ పెట్టారు. జూన్ 2. ఆ రోజు దాకా ఆంధ్ర తెలంగాణ కలిసి ఉంటాయి. ఆ రోజు నుంచి విడిపోతాయి అన్నటువంటి. అట్లాగే ఇప్పుడు ఇవాళ ఉన్న అంటే దీనికి ఒక కట్ ఆఫ్ డేట్ పెడతారు. ఆ కట్ ఆఫ్ డేట్ పెట్టాక ఇక పైన జరగబోయే ఎన్నికలు ఫర్ ఎగ్జాంపుల్ 2032 అనుకున్నారు అనుకోండి కట్ ఆఫ్ డేట్. 34 అనుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 32లో ఎన్నికలు జరుగుతుంటే 2 ఏళ్లకే మీకు ఎన్నికలు అని ఈసీ నోటిఫికేషన్ ఇస్తుంది ఈ బిల్ అయ్యాక. అదే 1 ఏడాది ఉంటే 1 ఏడాదికే మీకు ఎన్నికలు అని నోటిఫికేషన్ ఇస్తుంది. అది చేయబోయేది. దాంతోపాటు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈవెన్ ఆ తర్వాత మరి ఫర్ ఎగ్జాంపుల్ 29 అంటున్నారు వీళ్ళు కట్ ఆఫ్. 29 కట్ ఆఫ్ డేట్ అవ్వదు నేను అనుకోవడం. 29కి బిల్లు ఆమోదం పొందాలి. ఈలో బిల్లు ఆమోదం పొంది ఏ 31కో పెట్టుకుంటారు కట్ ఆఫ్ డేట్. 31, 32 అట్లా పెట్టుకుంటారు కట్ ఆఫ్. లేదు 34 పెట్టుకోవచ్చు మేబీ. 34 కట్ ఆఫ్ డేట్ పెట్టుకుని వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. అలా కాకపోతే మళ్ళీ అప్పుడు ఆంధ్రప్రదేశ్కి 2-3 ఏళ్ళే పరిపాలించే అవకాశం ఉంది. అందుకని 34 పెట్టుకుని చేసుకెళ్ళచ్చు అట్లాగే. దాంట్లో ఈ మధ్యలో మళ్ళీ లేకపోతే కేంద్రం కూడా దిగాల్సి వస్తుంది కదా. అందుకని కట్ ఆఫ్ డేట్ పెట్టుకుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆశల మీద నీళ్ళు ఏమైనా చల్లుతున్నారా? జగన్కి అదే బెటర్. ఆయన ఈ మధ్యన 3 ఏళ్ళు అంటున్నారు కదా. వాళ్ళ జమిలీ ఎలక్షన్లు అంటూ సీరియస్ గా అంటలేదు అతను. చంద్రబాబు అయితే సీరియస్ గానే వాడు. ఏడాది తిరగగానే జగన్ దిగిపోతున్నాడు అన్న ప్రచారం బిగిన్ చేశారు ఆయన. ఈయన జమిలీ అంటున్నాడు కానీ ఏ జమిలీ వచ్చేటట్టు అంటున్నారబ్బా అంటున్నాడు కానీ జమిలీ ఖాయం అంటలా. అవును, రైట్. చూద్దాం. జమిలీ ఎన్నికలు అయితే ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వస్తున్న మార్పులు ప్రధానంగా సోషల్ మీడియాలో కొంతమంది రాజకీయాలను అడ్డపెట్టుకుని రెచ్చిపోతున్నారు, వ్యక్తిగత విషయాల దాకా వెళ్తున్నారు. దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ఈ అరెస్టుల రూపంలో ఒక రకంగా ప్రభుత్వం మేము చేస్తున్నామని చెబుతుందా ఆ కిరణ్ అరెస్ట్తో. అలాగే భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇటువంటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి నెక్స్ట్ పర్యటన వివరాలకు సంబంధించి ఏం జరుగుతుంది, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.